విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ కలవడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు మన కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అమిలేని సురేంద్రబాబు మేనల్లుడు ధర్మతేజ గారి పుట్టినరోజు వేడుకలు పాఠశాలల్లో జరుపుకోవడం ఎంతవరకు సమంజసమని మేము మా వైఎస్ఆర్సీపీ నాయకులంతా ఇక్కడ కలిసి చర్చిస్తున్నాము. దీనిపైన తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎంతోమంది మహనీయులు ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. అలాంటి వాళ్ళ బర్త్డేలే మనం వాళ్ళ విగ్రహాల దగ్గర లేకపోతే ఎక్కడో బయట చేసుకుంటాము. స్కూళ్ళల్లో వెళ్ళి చేసుకోవడానికి ఆయన ప్రజాప్రతినిధి కాదు, లేకపోతే నాయకుడు కాదు. ఎందుకు భావి తరాలకి ఏం మెసేజ్ ఇవ్వాలని పాఠశాలల్లో జరుపుతుంటున్నారో అర్థం కావడం లేదు. ఇందులో ఉపాధ్యాయులు మెయిన్గా పాల్గొనడం అనేది ఎంతవరకు సమంజసము. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండించాలని డిఓ గారికి, కలెక్టర్ గారికి మేము వేడుకుంటున్నాము. అదేవిధంగా ఈ విషయంగా మా రంగయ్య సార్ గారి ఆధ్వర్యంలో మేము ఎంతవరకైనా ముందుకెళ్తాము. కాబట్టి దీనిపైన తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి, డిఓ గారికి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఈరోజు కుందుర్పి మండల కేంద్రంలో మరియు వివిధ పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు గారి అల్లుడు ధర్మతేజ గారి జన్మదిన వేడుకలు ప్రతి స్కూల్లో కూడా చేశారు. దీనిపైన జిల్లా కలెక్టర్ గారు కానీ మరియు డిఓ గారు, ఎంఈఓ గారు స్పందించి ఈ బర్త్డే వేడుకల్లో నాయకులలాగా పాల్గొన్న ప్రధాన ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు కూడా అది వీడియోలో సహా ఉన్నది. ప్రతి ఒక్కరు వీడియోలో పాల్గొని వారి బర్త్డే కేక్ కట్ చేశారు. అలాగే ఈ మన విద్యాశాఖ మంత్రి గారు మొన్ననే 20 రోజుల క్రితం ఒక జీవో పాస్ చేశారు. ఏ వ్యక్తికి కానీ ఎవరికి కానీ ప్రైవేట్ కార్యక్రమాలు స్కూల్లో ఆవరణలో చేయకూడదని చెప్పేసి ఒక జీవో పాస్ చేశారు. ఆ విద్యాశాఖ మంత్రి గారు ఇచ్చిన జీవోకే కుందుర్పి మండల తెలుగుదేశం నాయకులు తూట్లు పొడిచి ఆయన విరుద్ధంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఒక్కసారి ఆలోచన చేసుకోండి, ఏ ఒక్కరు కూడా ఇవి ప్రభుత్వ స్కూల్లో లేకపోతే టీడీపీ ఆఫీసులో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఒకవేళ మీ నాయకుడు మీరు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకున్నారంటే మీ ఇంటిలోనో లేకపోతే రోడ్లోనో ఎక్కడో చేసుకోండి. కానీ ఇది స్కూల్లో ఖచ్చితంగా ఎవరు పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లలకు కూడా మీరు పచ్చకాండవలు వేసుకుపోయి అక్కడ చేయడం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా మేము ఏం తెలియజేస్తున్నామంటే, ఎవరే కానీ ఎప్పుడైనా కానీ ఏదైనా చేయాలనుకుంటే ఫస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ తీసుకునేలా మీరు కలెక్టర్ గారి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఒక కార్యక్రమాలు చేయాలి. అసలుకి ప్రైవేట్ కార్యక్రమాలు స్కూల్లో ఎలా చేస్తారండి మీకు ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ఏదైనా కానీ ఒక ఎమ్మెల్యే కాదు, ఒక రాజకీయ నాయకులు పత్రికలు తీసుకువచ్చి మన స్కూల్లో చేస్తే అది సమంజసం కాదు. మేము ఈ విషయం పైన జిల్లా కలెక్టర్ గారికి ఇంతకుముందే మేము మెయిల్ పంపించడం జరిగింది, డిఓ గారికి కూడా. దీనిపైన కలెక్టర్ గారు, డిఓ గారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఒకవేళ మీరేమంటున్నారు, మేము బర్త్డే కేక్ కట్ చేసినట్టు మా దగ్గర వీడియోలు అన్నీ ఉన్నాయి. మీరు కేక్ కట్ చేసినారు, ఆ పిల్లల దగ్గర జై అనిపించినారు. జై అనిపించి మీరు పిల్లల దగ్గర జై అనిపించుకోవడం కాదు, మీరు బాగా అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరి దగ్గర మన్నలు పొంది మీరు జై అనిపించుకోండి, లేకపోతే ఇంకా మీరు ఏమైనా చేసుకోండి. కానీ స్కూల్లో ఇలాంటి రాజకీయాలు చేయకూడదని నేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఒక మాజీ ఎస్సీసీఎల్ మండల కన్వీనర్గా నేను ఇది తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది చట్ట విరుద్ధం. దీనిపైన ఖచ్చితంగా ఎంఈఓ గారు, డిఓ గారు ఖచ్చితంగా స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను.